గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ప్రతి యాస్పిరెంటు ఒక కామన్గా మిస్టేక్ చేస్తున్నారు. చదవడం కంటే ఎక్కువగా టెన్షన్ పడటం. ఏ బుక్ చదవాలి, ఎంత చదవాలి, అసలు ర్యాంక్ వస్తుందా, కోచింగ్ లేకపోతే అసలు క్లియర్ చేయగలమా, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ, చదవడం మాత్రం తక్కువ. ఈ వీడియోలో గ్రూప్ 2 సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి మేజర్ ఇష్యూస్ ఏంటి, అలానే దానికి సంబంధించినటువంటి ప్రాక్టికల్ సొల్యూషన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఏవైతే ఫేస్ చేస్తున్నారో ఆ సమస్యలు, అలానే దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు మాట్లాడదాం. మొదటగా ఒక సబ్జెక్ట్ తీసుకొని దానికి మల్టిపుల్ సోర్సెస్ అనేవి ఫాలో అవ్వడం జరుగుతుంది. అల్టిమేట్గా రిజల్ట్ ఏమవుతుంది, దీని కారణంగా చదవడం కంటే బుక్స్ చేంజ్ చేయడానికి మన యొక్క టైం అంతా కూడా సరిపోతుంది. బట్ దీనికి ఉన్నటువంటి సొల్యూషన్ ఏంటంటే ఒక సబ్జెక్ట్కి ఒక మెయిన్ సోర్స్ అనేది ఫిక్స్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీ అన్నాం అనుకోండి, లక్ష్మీకాంత్, కృష్ణారెడ్డి, కృష్ణప్రదీప్, ప్రభాకర్ సార్ బుక్, లేదంటే లక్ష్మీకాంత్ తెలుగు బుక్. ఇన్ని సోర్సెస్ తీసుకోవడం కాదు, ఇందులో ఏదో ఒక దాన్ని చూస్ చేసుకుంటే సరిపోతుంది. చాలామంది ఏం చేస్తారు, కృష్ణారెడ్డి సార్ బుక్ ఉంటుంది, లక్ష్మీకాంత్ బుక్ కూడా ఉంటుంది. ఇలా ఇన్ని సోర్సెస్ ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఒక సోర్స్ని తీసుకోండి, దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. అందుకనే మల్టిపుల్ సోర్సెస్ మీద మనం ఫోకస్ చేయడం కాదు, మల్టిపుల్ రివిజన్స్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత రెండోది ఏంటి, డైలీ ప్లాన్ ఫాలో కాలేకపోవడం. రోజుకి చాలామంది ఏం చేస్తారంటే 12 గంటలు ఈరోజు ఎలా అయినా చదివాలని టార్గెట్ పెట్టుకుంటారు. కొంతమంది దానికి అనుగుణంగానే ఒక 2 డేస్ చాలా బాగా చదువుతారు. 3rd డే వచ్చినప్పటికీ మొత్తం బర్న్అవుట్ అయిపోతుంది, ఉన్నది కూడా చదవడం మానేస్తాం. దీనికి సొల్యూషన్ ఏంటంటే మనం అవర్స్ టార్గెట్ పెట్టుకొని చదవడం కాదు. ఈరోజు నేను ఇన్ని గంటలు చదువుతానని టార్గెట్ పెట్టుకోవడం కాదు. ఈరోజు నేను ఈ టాస్క్ కంప్లీట్ చేస్తాను అనే టార్గెట్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈరోజు 10 గంటలు చదువుతాననే దానికంటే ఈరోజు నేను ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి పలానా టాపిక్ కంప్లీట్ చేస్తానని పెట్టుకోండి. సో ఇలా మీరు టాస్క్ని టార్గెట్ పెట్టుకున్నారంటే ఖచ్చితంగా మీలో కన్సిస్టెన్సీ వస్తుంది. సో కన్సిస్టెన్సీ బీట్స్ ఇంటెన్సిటీ అనేది గుర్తుపెట్టుకోండి. దెన్ 3వ సమస్య ఏంటంటే చదివింది గుర్తు ఉండకపోవడం. ఎలా చదివింది గుర్తుపెట్టుకోవాలి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మాట్లాడడం, దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి, చూడండి. సో మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే చదివేటప్పుడు మాత్రం మనకు అన్నీ గుర్తుంటాయి చదువుతున్నప్పుడు. బట్ వన్స్ రివిజన్ టైం అని పెట్టామనుకోండి, అసలు ఈ టాపిక్ ఎక్కడ చదివాం అనేటటువంటి గజనీ మైండ్ మనకు వస్తుంది. సో రివిజన్ టైంకి మనకి ఏది గుర్తుండదు. సో దట్ సొల్యూషన్ ఏంటి, రీడింగ్ అనేది ఎప్పుడు కూడా లెర్నింగ్ కాదు, రివిజన్ ప్లస్ రీకాల్, ఈ రెండు మాత్రమే లెర్నింగ్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి, రివిజన్ అండ్ రీకాల్. ఫర్ ఎగ్జాంపుల్, డే 1 చదవండి, దెన్ డే 3 అనేది రివైజ్ చేయండి, డే 7 కూడా రివైజ్ చేయండి, మళ్ళీ మంత్ ఎండ్కి వచ్చేటప్పుడు కూడా రివైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఇలా ఉన్నది అంటే రిపిటేషన్స్ అంటే రిపీటెడ్ ఎక్స్పోజర్ అనేది ఎప్పుడైనా మెమొరీని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో రిపీటెడ్ ఎక్స్పోజర్ క్రియేట్స్ మెమొరీ. దెన్ 4వ ఛాలెంజ్ ఏంటి అంటే ఎంసీక్యూస్ అనేటటువంటి భయం. నార్మల్గా ఎంసీక్యూస్ అటెంప్ట్ చేస్తే మనకి కొన్నిసార్లు మార్క్స్ రావు అనేటటువంటి భయంతో ఏం చేస్తామంటే అసలు ఇలాంటివి రాయడానికే ఇంట్రెస్ట్ చూపించాం. అందువల్లనే చాలామంది ఏవైతే టెస్టులు ఉంటాయో వాటిని పూర్తిగా అవాయిడ్ చేయడం జరుగుతుంది. మీరు ఎంత స్థాయిలో ఉన్నారు అనేది టెస్ట్ చేసుకోవాలంటే టెస్టులు రాయాలి. సో దట్ దీనికి సొల్యూషన్ ఏంటంటే నువ్వు రాసేటటువంటి టెస్టులు ఎప్పుడు కూడా నీ యొక్క ర్యాంక్ని మెజర్ చేయదు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నారో ఆ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయడానికే, ఆ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయండి, దానికి అనుగుణంగా మీరు రెక్టిఫై చేసుకోండి. అలానే మీరు టెస్టులు రాసేటప్పుడు ఏమైనా రాంగ్ ఆన్సర్స్ వస్తాయనుకోండి, బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నువ్వెక్కడ వీక్గా ఉన్నావు అని నీకు ఆ టెస్ట్లే తెలియజేస్తాయి. సో దట్ నీ వీక్ ఏరియాస్లో నువ్వు ఇంకా స్ట్రెంగ్త్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అనేది నీకు ఒక ఇండికేషన్ పెడుతుంది. కాబట్టి ఎంసీక్యూస్ అనేటటువంటి భయం ఉన్నది అంటే ఖచ్చితంగా విడనాడండి. భయాన్ని దాటి ముందుకు వచ్చినప్పుడే మనకి సరైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి. ఇక ప్రధానమైనటువంటిది ఏంటంటే ఇతరులతో మనం పోల్చుకోవడం. ప్రాబ్లం ఏంటి, టెలిగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వాట్సాప్ గ్రూప్స్ చూసి మనం చాలా వరకు డిప్రెషన్కి గురవుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు 12 గంటలు చదువుతున్నారు, లేదంటే వాళ్ళు 15 గంటలు చదువుతున్నారు, వాళ్ళు 5 సార్లు రివిజన్ కంప్లీట్ చేశారు అనేసి. బట్ ద సొల్యూషన్, ఇవన్నీ చూసి మనం భయపడతాం, కానీ నిజమైన సొల్యూషన్ ఏంటంటే
మన కాంపిటీషన్ ఎప్పుడూ కూడా వాళ్ళు కాదు. మన కాంపిటీషన్ ఎవరితో అంటే ఎస్టర్డే నీ యొక్క వెర్షన్ తోటి, నిన్నటి నీతోటే ఈరోజు నీకు కాంపిటీషన్. రోజు ఈవెన్ మీరు 1% ఇంప్రూవ్ అయినా చాలు, అది అల్టిమేట్గా మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి. దెన్ ఆ తర్వాత 6th వన్, చాలామంది మోటివేషన్ కోసం వెతకడం చేస్తున్నారు. ఈవెన్ చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా ఏమంటున్నారంటే, సార్ డైలీ మోటివేషన్ వీడియోస్ చేయండి సార్, మాకు మోటివేషన్ వస్తుందని. ఇక్కడ మనకు ఎలా అవుతుందంటే, చదవడం కంటే మోటివేషన్ వీడియోస్కే మనం ఎక్కువగా టైం పెట్టడం జరుగుతుంది. బట్ ద సొల్యూషన్ ఏంటి? మోటివేషన్ ఎప్పుడూ అయినా టెంపరీగానే ఉంటుంది. పర్మనెంట్గా ఉండేది మీ యొక్క క్రమశిక్షణ, డిసిప్లైన్, కన్సిస్టెన్సీ మాత్రమే ఎప్పుడైనా పర్మనెంట్గా ఉంటుంది. చదవాలనిపించినప్పుడు ఎవడైనా చదువుతాడో, అది చాలా వరకు ఈజీ కూడా. కానీ చదవాలి అని అనిపించకపోయినా చదవడం ఎవరైతే చేస్తారో వాళ్ళే సక్సెస్ వైపు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. చదవాలనుకున్నప్పుడు ఎవడైనా చదువుతాడు. అసలు ఇంట్రెస్ట్ లేనప్పుడు కూడా నువ్వు ఎలా ఉన్నావు, అసలు చదువుతున్నావా, చదివావా అంటే అప్పుడు నీకు సక్సెస్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దెన్ ఆ తర్వాత ప్రధానమైనది ఏంటి అంటే సెల్ఫ్ డౌట్. చాలామంది ఎలా ఉంటారంటే, నేను ఈ గ్రూప్ 2 క్లియర్ చేయగలనా, లేదంటే నేను చాలా లేట్గా స్టార్ట్ చేశాను, అసలు క్లియర్ అవుతుందా, ఆర్ఎల్స్ నా యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది చాలా వీక్ అనేసి ఒక సెల్ఫ్ డౌట్లో అందరూ కూడా ఉంటారు. బట్ ద రియల్ సొల్యూషన్ ఏంటి? ఎగ్జామ్ సెలెక్షన్ నాలెడ్జ్ ఆధారంగా జరుగుతుంది, మీ యొక్క డౌట్స్ ఆధారంగా జరగదు, మీ యొక్క ఫియర్ ఆధారంగా కాదు. సో ఎగ్జామ్ సెలెక్షన్ ఎప్పుడైనా మీ యొక్క నాలెడ్జ్, మీ యొక్క జ్ఞానానికి అనుగుణంగానే జరుగుతుంది. నోటిఫికేషన్ అందరికీ ఒకటే, క్వశ్చన్ పేపర్ కూడా అందరికీ ఒకటే. అందుకే సెల్ఫ్ డౌట్ మీద కాదు, ప్రిపరేషన్ మీద ఎప్పుడైనా ఫోకస్ చేయండి. సెల్ఫ్ డౌట్ కంటే మీ యొక్క ప్రిపరేషన్ మిమ్మల్ని చాలా వరకు ముందుకు తీసుకెళ్తుంది. సో దట్ దీనికి అనుగుణంగా ఒక ప్రాక్టికల్ సెల్ఫ్ స్టడీ ఫార్ములాని నేను మీకు అందించడం జరుగుతుంది, అది శ్రద్ధగా వినండి. డైలీ మీరు అట్లీస్ట్ ఒక 5 to 6 అవర్స్ అనేది ఖచ్చితంగా క్వాలిటీ స్టడీ ఉండాలి. క్వాలిటీ స్టడీ అన్నాను, పరిణామాత్మక అంటే పరిమాణం కాకుండా గుణాత్మకమైనటువంటి స్టడీ అనేది ఉండాలి. క్వాలిటేటివ్ స్టడీ అనేది ఉండాలి. జస్ట్ ఏదో క్వాంటిటేటివ్గా నేను 10 గంటలు కూర్చొని చదివాను అంటే కుదరదు. సో ఖచ్చితంగా 5 నుంచి 6 గంటలు చదివినా అది చాలా ప్రొడక్టివ్గా, ఎఫిషియెంట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలానే ప్రతిరోజు 2 సబ్జెక్ట్స్కి అయితే మీ యొక్క టైంని అలొకేట్ చేయండి. దీంతోపాటు 30 to 45 మినిట్స్, లేదంటే మీకు టైం ఉంటే ఒక 1 అవర్ రివిజన్కి కూడా పెట్టుకోండి. డైలీ 20 నుంచి 30 MCQs కూడా ప్రాక్టీస్ చేయండి. దీంతోపాటు వీక్లీ రివిజన్ ప్లాన్ అనేది కూడా ఇంపార్టెంట్. చెప్పాను కదా, Day 1 చదవాలి, Day 3 రివిజన్, Day 7 రివిజన్, మళ్ళీ మంత్కి వచ్చేటప్పుడు అది కూడా రివిజన్. ఇలా వీక్లీ రివిజన్ ప్లాన్ అనేది ఉన్నది అంటే మీకు ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశాలు ఉంటాయి. సో దట్ గ్రూప్ 2 ప్రిపరేషన్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం అనేది ఎప్పుడూ కూడా సిలబస్ కాదు, మనలో ఉన్నటువంటి అన్నెసరీ కన్ఫ్యూజన్. చాలామంది పెర్ఫెక్ట్ ప్లాన్ కోసం వెయిట్ చేస్తారు. సో దట్ పెర్ఫెక్ట్ ప్లాన్ కోసం వెయిట్ చేయకండి. అలానే పెర్ఫెక్ట్ మెటీరియల్ కోసం కూడా వెయిట్ చేయొద్దు. దీంతోపాటు పెర్ఫెక్ట్ మోటివేషన్ కోసం కూడా వెయిట్ చేయకండి. ఈరోజు మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్తో, ఈరోజు మీకు ఉన్న టైంతో ఈరోజే ప్రారంభించండి, ఈరోజే స్టార్ట్ చేయండి. ర్యాంక్ వచ్చిన తర్వాత పీపుల్ మీ ప్రిపరేషన్ గురించి అడుగుతారు. ర్యాంక్ రాకముందు పీపుల్ మీ డెసిషన్ని డౌట్ చేస్తారు. అందుకే ఎప్పుడు కూడా డౌట్ అనేది వినద్దు, మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. కన్సిస్టెన్సీ ఉన్న యాస్పిరెంట్ని ఎలాంటి కాంపిటీషన్ కూడా ఆపలేదు, ఇది మాత్రం యూనివర్సల్ ట్రూత్.